హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే వినాయక చవితి మా ఇంట్లో ఎలా జరిగిందో షేర్ చేస్తాను ఒక వ్లాగ్ రూపంలో. ఇంకా మీరందరూ కూడా వినాయక చవితి పండుగ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ వినాయక చవితి అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా సందడిగా ఉంటుంది కదా. చాలా చాలా మంచిగా అందరూ ఇష్టపడే పండుగ. ప్రతి వీధిలోని కూడా మంచిగా మండపాలు అవి ఏర్పాటు చేసి వినాయకుడిని నిలిపి చాలా మంచిగా 9 రోజుల పాటు వీళ్ళు లేని వాళ్ళైతే 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇలా చేసుకుంటూ ఉంటారు. సో ఎవరి శక్తిని కొలది వాళ్ళు అలా చేసుకుంటారనమాట. కానీ వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం. వచ్చే తొలి పండుగ కదా మనకి. సో ఆ వినాయక చవితి మంచిగా జరిగితే ఆ ఇయర్ అంతా కూడా బాగుంటుంది అని నేను బాగా నమ్ముతా అనమాట. ఇంకా ప్రతి వినాయక చవితికి మా ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండి చేసుకోవాలి అనేది నా సెంటిమెంట్. అంటే నేను, మా హస్బెండ్, అలాగే పిల్లలు. ఇది ఖచ్చితంగా మా ఇంట్లో అందరం పాటిస్తాము. ఇది అలా కలిసి వస్తుంది కూడా ఇన్ని ఇయర్స్ నుంచి పెళ్ళైన తర్వాత. సో ఈరోజైతే మార్నింగ్ 4కే లేచానండి. వినాయక చవితి రోజు పాలవెల్లి చూపించాను కదా, అది ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. లక్కీకి టెంట్ హౌస్ తీసుకున్నాను కదా, ఇంతకుముందు చాలా వ్లాగ్స్లో షేర్ చేశాను, చాలా పాత వీడియోలో. సో ఆ టెంట్ హౌస్ ఏంటంటే పాడైపోయింది అనమాట. సో దాని తాలూకా స్టిక్స్ అవి ఉన్నాయి. దాంతో మంచిగా పాలవెల్లి అయితే రెడీ చేసుకున్నాను. ఇది వరకు పాత ఇంట్లో అయితే కిటికీకి కట్టేవాళ్ళం అనమాట ఈ పాలవెల్లి. ఇక్కడ అలాంటి పాసిబిలిటీ లేదు కాబట్టి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. ఇదేంటంటే ఒక స్టాండ్లా ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ నేను దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అందుకు ఈ స్టాండ్ అయితే నేనే రెడీ చేసుకున్నాను. ఇంకా మంచిగా దానికైతే పళ్ళు అన్నీ కూడా కట్టేశాను అనమాట దారంతో. కాకపోతే ఆ వీడియో మిస్ అయింది. సో పూజ జరిగినప్పుడైతే చూపిస్తాను. ఇంకా వినాయక చవితి రోజు అయితే ముందు రోజు ఎక్కువగా పనులేమి ఉండవు కాబట్టి, అంటే నానబెట్టుకోవడాలు కానీ పిండెలు రుబ్బుకోవడాలు ఇలాంటివి ఉండవు కాబట్టి కొంచెం తొందరగానే పడుకున్నాను. సో మార్నింగ్ అయితే 4కే లేచాను. ఎలా అయినా సరే 4కి లేచి చేసేసుకోవాలి అని అనుకున్నాను అనమాట. చాలా బలంగా అనుకున్నాను. 11లోగా కూర్చోవాలి పూజకి అని చెప్పారు. సో అందుకని చెప్పి నేను అది కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని తొందరగా లేచాను అనమాట. సో అప్పుడు కనుక లేవకపోతే ఇంకా చాలా లేట్ అయిపోయేది అని అనిపించింది. అలాగే విష్ణు ఏంటంటే కొంచెం చాలా తక్కువ అనమాట వాడు పడుకోవడం. ఏ చిన్న అలికిడైనా లేచిపోతాడు. సో వాడు లేవకుండా నెమ్మదిగా నా పనులన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఫైనల్గా అయితే వాడు 5:30కి అలా లేచిపోయాడు. ఇంకా తర్వాత మళ్ళీ మామూలే అనమాట. మళ్ళీ వాళ్ళ నాన్నగారికి చెప్పేసి నా పనులు అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు టైం అయితే 5 అలా అవుతున్నట్టుంది. 4కి లేచి కాఫీ అయితే తాగేసాను. ఫస్ట్ రిఫ్రెషింగ్గా అనిపించాలి కాబట్టి. సో అది తాగేసి కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇల్లు ఉడ్చుకోవడం అవి, సో అవన్నీ చేసేసుకుని స్నానంకి వెళ్ళిపోయాను. స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఫస్ట్ నేను పులిహార కోసం అన్నం పెట్టేద్దాం కుక్కర్లో. పులిహార కోసం తర్వాత కర్రీకి అయితే నేను బంగాళాదుంప కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే కొంచెం ముద్దపప్పు, ఇది మహానైవేద్యానికి అనమాట. సో ఈ 3 కూడా కలిపి 10 లీటర్ కుక్కర్లో మొత్తం కలిపి అరేంజ్ చేసి పెట్టేస్తున్నాను. 3 ఒకేసారి అయిపోతాయి, టైం కూడా నాకు సేవ్ అవుతుంది. సో ఈ కుక్కర్ అయిపోయేలోగా నేను ఇవాళ వినాయక చవితి రోజు కుడుములు అంటారు కదా, అంటే జిల్లెడకాయలు అంటాం మేమైతే. సో చాలామంది కుడుములు అంటారు, మోదకాలు అంటారు. సో మేమైతే నువ్వుల పప్పు చిమ్లీ ఉంటుంది కదా, సో ఆ చిమ్లీతోటి ఈ జిల్లెడకాయలు అయితే రెడీ చేసుకుంటాం అన్నమాట. సో అది అత్తయ్యగారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అదే పెడతారు. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఉండ్రాలు, పాలు, కొబ్బరి అవన్నీ వేసి చేస్తారనమాట, ఉండ్రాల పాయసం లాగా. అది అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ అత్తయ్యగారు వాళ్ళు ఏంటంటే ఇదే ప్రసాదంగా చేస్తూ ఉంటారు ప్రతి ఇయర్ కూడా. అయితే నేను చాలా తక్కువ అనమాట ఈ స్వీట్ ఐటెం చేయడం. ఉండ్రాలు మామూలుగా బియ్యం నూకతో చేస్తారు కదా ఉండ్రాలు, అవే చేసి పెడుతూ ఉంటాను. ఇవి నాకు చాలా తక్కువ, అంత బాగా రాదనమాట. బట్ ఇవాళ అయితే ట్రై చేశాను చేద్దామని. కానీ మిక్సీ జార్ పాడైపోవడం వలన ఈ ఐటెం అయితే కొంచెం ఫ్లాప్ అయింది.
బట్ ఓకేగా వచ్చిందనమాట. సో విష్ణు అయితే లేచేసాడు, చూసారు కదా. ఇంకా లేచిన దగ్గర నుంచి నేనే ఎత్తుకోవాలి అనమాట. అలాగ చాలాసేపు ఒక 45 minutes వాడిని ఎత్తుకుని అయితే ఉన్నాను. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని లేపి వాళ్ళ నాన్నగారికి అయితే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడైతే నువ్వుల పప్పు డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ముందు రోజు రెడీ చేసి పెట్టుకోవచ్చు, కొంతమంది పెట్టుకుంటారు. కానీ మాకేంటంటే ప్రసాదానికి ఏ రోజుకి ఆ రోజు చేసుకున్నవే ఫ్రెష్గా పెట్టాలన్నమాట. ముందు రోజు చేసుకున్నవి పనికిరావు కాబట్టి ఆ రోజే నేను వేయించుకున్నాను. ఇంకా బెల్లం తురుము కూడా కావాలి కదా చిమ్నీకి, సో దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ రెండు కలిపి మిక్సీ జారు పట్టుకోవాలన్నమాట. ఈలోగా దానికి బైండింగ్ చేసేది వరిపిండితోటి ఒక తోపుపిండిలా ఉంటుందన్నమాట పైన. సో దానికోసం అని చెప్పి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండితో చేయాలన్నమాట. సో కొలత ఏంటంటే సరి అనమాట. ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్లో కొంచెం నూనె, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం వేసుకున్నాను. అది బాగా మరగాలి, బాయిల్ అవ్వాలి. సో ఈలోగా నేనేమనుకున్నా అంటే అది బాయిల్ అయ్యేలోగా లో ఫ్లేమ్లో పెట్టానులేండి. బాయిల్ అయ్యేలోగా ఇక్కడ బయట ముగ్గు వేసుకుందామని చెప్పి ముగ్గు వేయడానికి వచ్చాను. ఈ ముగ్గు వేసేసుకున్నాను అనుకోండి, ఇంకా నేను ఈ వాకిటి వైపు చూడక్కర్లేదనమాట. లేదు అంటే ఇటువైపు లేట్ అయిపోతుంది అని చెప్పి అది అలా పీకుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను కూడా. నేను ఈ మధ్య కాలంలో అయితే మర్చిపోతున్నాను బయట ముగ్గు వేయడం కూడా. సో అందుకు ఇవాళ పండగ కదా, సో మంచిగా ఒక ముగ్గు అయితే వేసుకుందామని చెప్పి బయటకైతే వచ్చాను. ఇప్పుడు టైం 7 అలా అవుతుందండి. సో ఒక పక్క చిన్న పనులు చేసుకుంటూనే వంట కూడా చేసుకుంటూ ఉన్నాను. ర్యాండమ్గా కొన్ని పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను. పూజ దగ్గర కొన్ని అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఫైనల్గా చాలా చిన్న ముగ్గే వేశాను. ఇలా బియ్యం పిండి కానీ లేదా ముగ్గు పిండితో కానీ ముగ్గు వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అది మనం పర్ఫెక్ట్గా వేసినా వేయకపోయినా కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అదే శుద్ధముగ్గుతో వేస్తే ఏంటంటే ఏదో లైట్గా ఉన్నట్టు ఉంటుంది, ముగ్గు వేసిన ఆనందంగా అనిపించదు అనమాట. సో ఇలా ముగ్గు పిండితో కానీ బియ్యం పిండితో కానీ వేసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదైతే నేను వరిపిండి ఇంకా బియ్యం పిండి కలిపి వాడతాను. సో అది దాంతో అయితే ముగ్గు వేసుకున్నాను, చాలా మంచిగా అనిపించింది. ఇంకా దానికి ఎక్కువసేపు ఏం పట్టలేదులేండి, ముగ్గు వేయడానికి ఒక 10 minutes అలా పడుతుందేమో, అంతకన్నా తక్కువే పట్టచ్చు కూడా, తొందరగానే వేసేస్తాను నేను. సో తర్వాత ముగ్గు వేసేసిన తర్వాత బయట అయితే ఆర్టిఫిషియల్ ఏమంటారు పువ్వులు ఉంటాయి కదా, బంతి పువ్వులు, సో వాటిని అయితే పెట్టేసి మామిడి కొమ్మలు అయితే పెట్టాను. ఈసారి బంతి పువ్వులు అయితే ఏం తెప్పించలేదు. ఇంకా తర్వాత ఇక్కడ వాటర్ అయితే నేను వచ్చేసరికి బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు అందులో ఒక గ్లాసు వరిపిండి కూడా వేసేసుకున్నాను. ఇక్కడ వరిపిండి ఒక గ్లాస్ కాకుండా ఇంకొంచెం వేయాల్సిందేమో వాటర్ వరిపిండికి అని అనిపించింది. ఎందుకంటే బాగా వాటర్ అంతా పీల్చేసింది అనమాట. కొంచెం పైన చిలకరించాను కానీ అవి సరిపోలేదు. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కొంచెం వాటర్ చిలకరించి దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఉమ్మగిల్లుతుంది అనమాట, అంటే కొంచెం బాగా బాయిల్ అవుతుంది మంచిగా. సో అప్పుడు దాన్ని మనం జిల్లేడికాయలకి ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈలోగా నేనైతే ఇవాళ పులిహోర చేస్తున్నా అని చెప్పాను కదా, ప్రతిసారి చేసే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అలా కాకుండా గోంగూర పులిహోర చేద్దామని ఫిక్స్ అయ్యాను. కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని. సో గోంగూర అయితే నిన్న 2 కట్టలు తీసుకొచ్చారు మా హస్బెండ్. దాన్ని ముందు రోజే ఏరేసి కడిగేసి కూడా పెట్టుకున్నాను. ఇంకా దీనికి ఒక పొడి రెడీ చేసుకోవాలి, మెంతి పిండి లాంటిది. ఒక స్పూను ఇంచుమించుగా 2 spoons ఆవాలు, 2 spoons మెంతులు తీసుకున్నానండి. ఇది నేను నార్మల్గా తీసుకున్నాను, కొలత అన్నట్టు ఏం కాదు, ఇది నాకు సరిపోయిందనమాట. సో అలా 2 spoons ఆవాలు, ఒక 2 spoons మెంతులు తీసుకుని కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించేసుకున్నాను అనమాట. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత గోంగూర అయితే నేను కడిగి పెట్టుకున్నాను కదా ముందు రోజు. సో ఇప్పుడు దాన్ని కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గోంగూరను అయితే అందులో వేసేసుకుంటున్నాను. మూకుడులో వేసుకుని దీన్ని బాగా మగ్గించేసుకోవాలి. ఇందులో తేమ శాతం పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవచ్చు. నేనేంటంటే మరీ అంత బాగా వేయించలేదులేండి, నార్మల్గా ఉండేలా చూసుకున్నాను అనమాట. తడి పొడిగా కుక్ అయితే సరిపోతుంది అనే విధంగా ఈ
గోంగూరను అయితే కుక్ చేసుకున్నాను. ఇంకా మెత్తగా పేస్ట్లా అయిపోయింది. సో నేనేం చేశాను అంటే దీన్ని ఇంకొంచెం మిక్సీ కూడా పట్టేసి మొత్తం మెత్తటి పేస్ట్లా చేసేసుకున్నాను. ఇష్టం లేదు అంత మెత్తగా పేస్ట్ లాగా అని అనుకుంటే నార్మల్గా ఇందులో మూకుళ్ళ వేయగానే మనకి మగ్గిపోతుంది కదా, సో అప్పుడు ఆ కన్సిస్టెన్సీలో కూడా మనం అలా వదిలేయచ్చు అనమాట. అలాగే ఇక్కడ నేను పుల్ల గోంగూర తీసుకున్నాను. సో ఏమైందంటే బాగా పులుపు సరిపోతుంది అని అనిపించి నేను చింతపండు వేయలేదు ఇందులోని. కొంతమంది అయితే ఇందులో చింతపండు కూడా యాడ్ చేస్తారు, నేనైతే వేయలేదు అనమాట. సో ఇందులో కొంచెం చింతపండు వేస్తే బాగుండు అనిపించింది, పులుపు అయితే సరిపోలేదు నాకు. అప్పటికి పుల్లకట్టలు 2 తీసుకున్నాను కానీ ఎందుకో సరిపోలేదు. కానీ ఫైనల్గా ఒక నిమ్మకాయ పైనుంచి పిండాను అనమాట, పులుపు సరిపోలేదని. అప్పుడు టేస్ట్ అయితే బాగుంది, మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది అనమాట. ఎటొచ్చి స్వీట్ అయితే పాడైనట్టు, అంటే సరిగా షేప్ రాలేదు, కొంచెం మిక్సీ పాడైంది. ఫస్ట్ నువ్వుల పప్పు వేసినప్పుడే కొంచెం మిక్సీ ఎందుకు తిరగడం లేదనమాట, అప్పుడే ఆపేయాల్సింది నేను. కానీ కొంచెం రిస్క్ చేసి బెల్లం కూడా వేసేసరికి జార్ లోపల ఉండేది పాడైంది బ్లేడ్. సో ఇంకా ఇలాగే ఈ స్వీట్ అయితే చేయాల్సి వచ్చింది. ఇంకో మిక్సీ జార్లో వేసి చేయాలి అనే ఆలోచన అప్పటికి రాలేదన్నమాట. ఓకే బాగానే ఉంది కదా, మెత్తగానే అయిపోయింది కదా, ఓకే వచ్చేస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం నువ్వుల పప్పు వేయించుకున్నాం కదా, దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత బాగా నలిగిన తర్వాత అప్పుడు అందులో బెల్లం కూడా వేసుకుని 2 కలిపి మనం ఉండలుగా చుట్టేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, జిల్లేడికాయలు చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ నాకు ఏమైందంటే మిక్సీ పాడైంది అన్నాను కదా, సో అప్పుడు మిక్సీ కూడా సరిపోలేదు, దానివల్ల నేను వేరువేరేగా కూడా తీసుకున్నాను. ఇంకా కొంచెం సేపటి తర్వాత అది ముద్దలా కాకుండా పొడి పొడిగా అయిపోయింది అనమాట, నువ్వుల పొడిలా అయిపోయింది. సో దానివల్ల నాకు ఉండ చుట్టడం కుదరలేదు. అప్పుడు ఇంకా నాకు షేప్ అవుట్ అయింది. సో బాగోలేదు కొంచెం, బట్ ఓకే ఏదో నైవేద్యానికి పనికి వస్తుందిలే అన్నట్టు ఇంకా చేసేసాను. ఇలా మిక్సీ పట్టినప్పుడు మాత్రం చక్కగా ఉండయింది, ఆ తర్వాత మాత్రం ఇంకా పొడి పొడిగానే వచ్చిందనమాట. ఏవో కొన్ని వచ్చాయి, ఫస్ట్ వాయిలో చేసిన ఒక 4-5 అయితే వచ్చాయి ప్రసాదం మట్టుకు. మిగతావైతే మాత్రం నార్మల్గా కొంచెం షేప్ అవుట్ అవ్వడం అలా అయిందనమాట. సో ఏదో ఇదైతే నా పెళ్ళైన తర్వాత 2nd టైమో 3rd టైమో అనుకుంటా. ఫస్ట్ టైం చేసినప్పుడు అంత బాగా రాలేదు, కానీ 2nd టైం చేసినప్పుడు బాగానే వచ్చాయి. ఈసారి మళ్ళీ ఫ్లాప్ అయింది. అదే మా అత్తయ్య గారికి చెప్పాను అనమాట, మీరు చేసినట్టు రాలేదు అత్తయ్య గారు, ఏమైందో ఏంటో అని. సో అత్తయ్య గారు అయితే కొన్ని చిట్కాలు అవి చెప్పారనమాట, ఎక్కడ ఫ్లాప్ అయింది ఏంటి అనేది అన్నీ చెప్పారు. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇవన్నీ చూసుకుని మళ్ళీ ఈ జాగ్రత్తలు పాటిస్తూ మళ్ళీ చేయాలన్నమాట. అమ్మ వాళ్ళు ఏంటంటే ఈ జిల్లేడికాయలు చేసినప్పుడు ఇందులో కొబ్బరితో చేస్తారు, కొబ్బరి కోరేసి అందులో బెల్లం పాకం తీసి వేసి దాంతో జిల్లేడికాయలు చేస్తారనమాట. సో నాకు కూడా అలాగే ఇష్టం, కాకపోతే పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు ఈ చిమ్లీతో చేయడం అలవాటు అయిపోయింది, ఇంకా ఏదో ఒకటి నైవేద్యం పెట్టడానికి. సో ఇంకా నేనైతే అక్కడ చూసారు కదా మిక్సీ పట్టుకుని ఆ చిమ్లీతో అయితే చాలా పాటలు పడ్డాను, మొత్తానికి అది అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పొడి చేసి రెడీ పెట్టుకున్నాను కదా గోంగూరకి, అది కూడా అన్నం ఉడికిచ్చి పెట్టుకున్నాను కదా పసుపు వేసేసి, సో దాంట్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా గోంగూర పేస్ట్ కూడా వేసుకున్నాను. మొత్తం పేస్ట్ అయితే పట్టలేదు అనిపించి నేను కొంచెం పక్కన వదిలేసాను. సో తర్వాత అది వేసి నిమ్మకాయ వేస్తే కానీ సరిపోలేదన్నమాట. ఇంకా తర్వాత దీనికి రెగ్యులర్గా పెట్టుకునే పులిహార పోపే అనమాట, ఆవాలు, అలాగే వేరుశనగ పల్లీలు, తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి. ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగు అనమాట. ఇంగు లేకపోతే మనకి పులిహార అసలు కంప్లీటే అవ్వదు, అదేదో రైస్ ఐటెంలా ఉంటుంది తప్పించి ఇంగు వేస్తేనే అది పులిహార అవుతుంది అని అనిపిస్తుంది మాకు. సో అది ఇంగు కూడా వేసేసుకుని అందులోనే అల్లం, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఈ ఎండుమిర్చి తొందరగా వేగిపోయి నల్లగా అయిపోతుంది అనిపించి వేగుతున్నప్పుడే తీసేసి పులిహోరలో వేసేసాను అనమాట. ఇంకా ఇందులో అల్లం నేను కొంచెం దంచి వేసుకున్నాను ఫ్లేవర్ పట్టడానికి, నార్మల్గా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది గోంగూర పేస్ట్ అనమాట.
సో ఇది తర్వాత కొంచెం కలిపేశాను. ఇంకా మిగిలింది పచ్చడికి ఉంటుందిలే అని అనుకున్నాను, కానీ పులుపు సరిగా లేదనమాట. సో దాన్ని కూడా కలిపేసి అందులోనే నిమ్మరసం కూడా వేసేసాను. ఇంకా ఆ మిక్సీ జార్లోనే కూరకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కావాలన్నమాట. సో మిక్సీ జార్లో వేసేసుకుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది బంగాళదుంప కూరకి కావాలి. సో ఇంకా పులిహార అయితే రెడీ అయిపోయిందండి. రెడీ చేసుకున్న పోపు అంతా కూడా పులిహారలో వేసేసి కలిపేసుకున్నాను. ఇంకా ఇంకో పక్క ర్యాండమ్గా లక్కీకి స్నానం చేయించడం, అలాగే పూజ దగ్గర కావలసిన ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకోవడం, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా అక్కడైతే అమర్చుకుంటూ వస్తున్నాను. ఇంకో పక్క మా హస్బెండ్ ఏమో విష్ణుని చూసుకుంటున్నారు. విష్ణుకి స్నానం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇందాక వరిపిండి ఉడికించి పెట్టుకున్నాను కదా, సో దాన్ని ఒకసారి బాగా కలిపి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా చిమ్లీ అంతా చిమ్లీ ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను అనమాట. నువ్వుల చిమ్లీ. సో ఆ చిమ్లీ అయితే ఇక్కడ చుట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కట్టినా కూడా తర్వాత ఏమో అది చెదిరిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను కొంచెం ఫస్ట్ వాయి కోసం అన్నట్టు చాలా జాగ్రత్తగా చేశాను, కానీ తర్వాత నుంచి ఇంకా నాకు రాక ఏదో అలా చుట్టేసి చేసేసాను. ఫస్ట్ వాయి అయితే ఓకే, షేప్ అవుట్ అవ్వకుండా అలా వచ్చినంత మట్టుకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. ఆ తర్వాత అయితే ఉండలు చుట్టేసాను దాన్ని లడ్డూల్లాగా. ఇంకా దాన్ని మళ్ళీ మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. సో నా దగ్గర స్టీమర్ ఉంది కాబట్టి దాంట్లోనే పెట్టేసుకున్నాను. నార్మల్గా అత్తయ్య గారు అయితే కుక్కర్లోనే ఒక చిల్లులు గిన్నె ఉంటుంది కదా, సో దానికి కొంచెం ఆయిల్ రాసి దాంట్లో పెడతారు. అలా 2-3 వాయిల్ చేస్తారనమాట. నేనైతే విష్ణుకి వెజిటబుల్స్ అవి ఉడికించడానికి అన్నట్టు స్టీమర్ అయితే తీసుకున్నాను. సో దాంట్లోనే ఈ చిల్లిడికాయలు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకేంటండి, మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? ఇంతవరకు నా వీడియో చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చితే కనుక రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి, ఓకేనా? ఇంకా చూసారు కదా, వీడియోలో చూసిన విధంగా జిల్లేడికాయలు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇంకెప్పుడు చేయకూడదని అనిపించింది, కానీ మా హస్బెండ్ వీళ్ళు బాగోలేదు అనేసరికి నేను చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఖచ్చితంగా నెక్స్ట్ టైం చేస్తాను, అప్పుడైతే అస్సలు ఫ్లాప్ అవ్వకుండా చేస్తాను, ఖచ్చితంగా చూడండి అని చెప్పాను అనమాట. సో చెయ్యాలి. నాకైతే అంత ఏం నచ్చదండి, అస్సలు నచ్చదు. నేను తింటే ఒకటి లేదా ఇంకొకటి 2 తింటా అంతే, అంతకు మించి అది ఎప్పుడు తిన్నా అనమాట. నాకు నచ్చదు, అస్సలు నచ్చదు. బట్ అలవాటు కాబట్టి చేస్తాను అనమాట. ఇంకా లక్కీ కూడా అంతే, ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేదు. ఇంకా నేనైతే కొంచెం ఎక్కువే చేశానులేండి, ఎందుకంటే నా ఫ్రెండ్కి ఇవ్వడానికి, తర్వాత కింద నా వాచ్మ్యాన్, అలాగే పని అమ్మాయికి ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేశాను అనమాట. ఎప్పుడైనా పండగలు వస్తే ఆల్మోస్ట్ ఇలాగే చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి కూడా పంచుతాను అనమాట. సో అదొక అలవాటుగా వస్తుంది అలా. ఇంకా తర్వాత ఈ బంగాళదుంపలు అయితే ఉడికించి పెట్టుకున్నాను కదా ఇందాక కుక్కర్లో. సో దాన్ని అయితే పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీనికి చాలా సింపుల్గా కూర రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకుని అందులో కూడా ఇంగువ, కరివేపాకు వేసేసుకుని వేయించుకున్నాక అందులోనే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుని ఉడికించిన బంగాళదుంపలు కూడా వేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలిపేసుకున్నాక అందులోనే నిమ్మరసం వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కూర చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అనమాట. చాలా బాగుంటుంది కూర. సో కూర కూడా రెడీ అయిపోయింది. శాపమైంది. లోకులు చంద్రుని చూడకుండా ఎట్లు, నీలాపరిందలు మధ్య సవ్యముగా సాగుట ఎట్లు, చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. లోకులను ఈ శాపము నుండి విముక్తికై గణపతి దేవుని అర్థించారు. కరుణామయుడు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. భాద్రపద
సో చూసారు కదండి, మా పాల వెల్లినైతే ఇలా రెడీ చేసుకుని స్వామిని అందులో నిలుపుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాము. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా మట్టి వినాయకుడిని చక్కగా చిన్న గణపతిని తెచ్చుకుని బుజ్జి వినాయకుడికి పూజ అయితే కంప్లీట్ చేసాము. అలాగే మా విష్ణు పుట్టిన తర్వాత వచ్చే ఫస్ట్ పండగ కదా, సో మేము చాలా మంచిగా పూజ చేసుకున్నాము. ఇంకా వీడియోస్ అవేవి తీయలేదండి, ఎందుకంటే వీడియోస్ తీస్తే నా కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో మీదే ఉంటుంది. సో భగవంతుని పూజ మనస్ఫూర్తిగా చేసుకోవాలి, అలాగే సంవత్సరంలో వచ్చే ఫస్ట్ పండుగ వినాయకుడి పండుగ కాబట్టి మంచిగా పూజ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. సో అలాగే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చేసేసిన తర్వాత నేను మీకు ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసి స్వామికి అయితే నివేదన చేసేసాము. ఇంకా ఆ తర్వాత కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము. తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే మళ్ళీ స్వామికి దీపారాధన చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి ఉదయం మనం వ్రతకథ చదువుకున్నప్పుడు అక్షతలు తీసి స్వామి దగ్గర వేస్తాం కదా, సో ఆ కథ అక్షతలను అయితే మేము తల మీద వేసుకున్నాం అనమాట. ఇవాళ చంద్రుడిని ఒకవేళ చూసినా కూడా దోషం ఉండకూడదు అని అంటారు కదా, అక్షతలు వేసుకుంటే దోషం ఉండదని, సో అందుకు వేసుకున్నాము. ఇంకా కిందనైతే అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారు మా ఫ్లాట్స్లో. సో అక్కడికి వెళ్ళి ఒకసారి స్వామిని అయితే దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా, సో ఫ్యామిలీ మొత్తం కలిపి కొన్ని ఫొటోస్ అవి దిగామన్నమాట. సో ఇది అండి మా ఇంటి వినాయక చవితి పండుగ. సో మీరందరూ ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ